మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఆలయాలు అయితే ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. సైన్స్కే సవాల్ విసిన ఆలయాలు మరెన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పేరు బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో మిస్టరీలు, రహస్యాలు ఉన్నాయి. అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీలైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బృహదీశ్వర ఆలయం 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందింది. ఇక శివలింగం ఎత్తెత్తుంటుందో తెలుసా? దాదాపు 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. శివలింగం మాత్రమే కాదు, నంది విగ్రహం కూడా భారీ స్థాయిలో ఉంటుంది. విగ్రహం బరువే దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఏకశిల విగ్రహం. క్రీస్తు శకం 1954లో మొట్టమొదటిసారిగా ఇండియాలో 1000 రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వర ఆలయం బొమ్మను ముద్రించింది. తర్వాత 1975లో భారత ప్రభుత్వం 1000 రూపాయల నోటును నిషేధించింది. రాజరాజ చోళుని 1010వ సంవత్సరంలో తంజావూరులో నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలా శాఖ 26/9/2010న బృహదీశ్వర ఆలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమి నుండి స్తూపి వరకు 66 మీటర్ల ఎత్తులో స్ఫికాల సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి ఎటువంటి హుక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితోనే కట్టారు ఈ గుడిని. 13 అంతస్తుల గ్రానైట్ రాయితో కట్టారంటే ఆనాటి టెక్నాలజీ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఇక 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలైట్ అని చెప్పాలి. 13 అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. మిట్ట మధ్యాహ్న సమయం ఆ గోపురం నీడ ఎక్కడ పడదు. గుడి నీడ కనపడ్డప్పటికీ గోపుర నీడ మాత్రం కనపడదు అండ్ చూడలేం కూడా. 80 టన్నుల బరువు ఉన్న ఆ కలశాన్ని అక్కడికి ఎలా తీసుకువెళ్లారన్నది అప్పటి రాజుల నైపుణ్యానికి ప్రత్యేకత. ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లంగు దూరం ఉంటుంది. అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు ప్రతిధ్వనించవు. అంటే అంత శబ్ద పరిజ్ఞానంతో ఆ గుడిని కట్టారు. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇవి తంజావూరులో కొన్ని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులు ఉన్నాయట. అందుకే అన్ని దారులను మూసేశారు. అయితే ఇప్పటి టెక్నాలజీకి అంతుపట్టని విశేషం ఏమిటంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజుల వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అలా ఎందుకు పెట్టారన్నది ఇప్పటికీ మిస్టరీయే. 1000 సంవత్సరాల గుడి అంటే ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. 1000 సంవత్సరాల గుడులు దాదాపు పాడుపడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టే కనిపిస్తుంది. సో గైస్, వీడియో చూశారు కదా. వీడియో మీకు నాలెడ్జ్ ఇవ్వడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.